గం గణపతయే నమః. హరి ఓం. గరుడ మహాపురాణంలో ప్రాణి పుట్టుక, శరీరంలోని విశేషాల గురించి చెప్పుకుంటున్నాం. గరుత్మంతుడు ఈ విధంగా అడిగాడు: 4 విధాల భూత సమూహంలో ప్రాణి ఏ విధంగా జన్మిస్తాడు? చర్మం, రక్తం, మాంసం, మేధస్సు, మజ్జ, అస్థి, జీవత్వం, చేతులు, గుహ్యం, జిహ్వ, కేశాలు, నఖాలు, శిరస్సు, సంధి మార్గాలు, అనేక విధాలైన పెక్కు రేఖలు, కామం, క్రోధం, భయం, లజ్జ, మనస్సు, హర్షం, సుఖం, దుఃఖం, అనేకాలైన గుంపులతో, నరాలు, మాయలు ఇత్యాదులతో చిత్రింపబడిన ఏర్పడిన రంధ్రాలతో నిండిన దీనిని సారం లేని సంసార సాగరంలో ఇంద్రజాలంగా మాయగా భావిస్తున్నాను. హృషీకేశ, దుఃఖ సంకులమైన ఈ సంసారానికి ఇక్కడ కర్త ఎవరు? శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగాడు: ఈ కోశం యొక్క నిర్మాణం పరమగోప్యమైనటువంటిది. దీనిని తెలుసుకున్నంత మాత్రం చేతని సర్వం తెలుసుకోవటం జరుగుతుంది. వైనతయ్య, లోకంలోని జీవకారణం గురించి దయతో కూడుకున్న మంచి ప్రశ్న నీవు అడిగావు. ఏకాగ్రంగా చేయబడిన మనస్సు కలవాడవై నీవు విను. ఋతుకాలంలో స్త్రీలకు 4 రోజులు పరిత్యించబడే సమయం. ఎందువల్లనంటే ఆ సమయంలో పూర్వం బ్రహ్మ శుక్రుని ఇంద్రుని సరింపజేయుటానికై వృత్రవధ వల్ల సంక్రమించిన బ్రహ్మహత్యకు సంబంధించిన 4వ భాగాన్ని స్త్రీలకు పంచిపెట్టడం జరిగింది. అందువల్ల శరీరంలో ఉండే బ్రహ్మహత్య పాపం వల్ల వారి ముఖాన్ని అవలోకించరాదు. 2వ రోజున చండాలిగా, మొదటి రోజున చండాలిగా, 2వ రోజున బ్రహ్మఘాతిగా, 3వ రోజున రజకిగా ఆమె పేర్కొనబడింది. 4వ రోజున పరిశుద్ధి పొందుతుంది. అప్పటి నుండి 7 రోజుల వరకు ఆమె పితరులను, దేవతలను పూజ చేయటానికి యోగ్యత కలిగి ఉంటుంది. ఆ 7 రోజుల మధ్యలో గర్భం వస్తే దానిని మలిమృత్యోత్పత్తి అంటారు. నిషేక సమయంలో తల్లిదండ్రులకు ఎటువంటి చిత్తకల్పనం ఉంటుందో అటువంటి గర్భ సముత్పత్తి మాత్రమే సంభవిస్తుంది. అందు సందేహం లేదు. యుగ్మతిథులందు అంటే సరి అయిన రాత్రుల్లో సంగమం జరిగితే కొడుకులు, అయుగ్మతిథులందు అంటే రాత్రులలో బేసి రాత్రులలో అయితే పుత్రికలు పుడతారు. కాబట్టి కొడుకులు కావాలనుకునే ఋతుకాల యోగ్యతానంతరం మొదటి 7 రాత్రులు వదిలేసి తరువాత యుగ్మతిథులలో సంగమించాలి. సామాన్యంగా స్త్రీలలో ఋతుకాలం 1 నెలలో 16 రాత్రుల పాటు కొనసాగుతుంది. 14వ రాత్రి గర్భధాన క్రియ జరిగితే ఆ గర్భం నుండి గుణవంతుడు, భాగ్యవంతుడు, ధనవంతుడు, ధర్మనిష్ఠుడు అయిన పుత్రుడు పుడతాడు. ఖగరాజా, ఆ రాత్రి సామాన్యులకు లభ్యమయ్యేది కాదు. సాధారణంగా 8వ రోజుకు మధ్యకాలంలో గర్భం సంభవిస్తుంది. అందువలన ఋతుకాలంలో స్నానం అయిన తరువాత 5వ రోజున స్త్రీలకు మధుర పదార్థ భోజనమే స్వీకరింపదగినది. చేదు, కారం, ఘాటు, ఉప్పు, వేడిగా ఉండే వాటిని దూరంగా విడిచిపెట్టాలి. అందువల్ల ఆ క్షేత్రం, ఆమె కడుపు ఔషధ పాత్రగాను, పురుష బీజం అమృత తుల్యంగాను ఉంటాయి. ఆ క్షేత్రమునందు యజమాని అయిన నరుడు భోగించి చక్కని ఫలాన్ని పొందుతాడు. ఆమె కూడా మిక్కిలి వేడికి దూరంగా ఉండాలి, శీతలత్వానికి నిలవై ఉండాలి. ఆ రాత్రి పురుషుడు తాంబూలం సేవించి పుష్పచందనాదులతో సువాసితుడై శుభ్రమైన వస్త్రాలను ధరించి ధర్మబద్ధ శుద్ధ మనస్కుడై సుందర తల్పాన్ని ప్రవేశించాలి. వీర్యం పడే సమయంలో నరుడు ఎంత మంచి ఆలోచనతో ఉంటాడో అటువంటి స్వభావం కలిగిన ఉత్పత్తిలో ప్రాణి కుక్షిలో ప్రవేశిస్తాడు. శుక్రశోణిత సంయోగం వల్ల పిండోత్పత్తి జరుగుతుంది. ఆకాశంలో చంద్రునిలా జఠరంలో ప్రాణి వృద్ధి పొందుతాడు. శుక్రంలో నిత్యము చైతన్యం బీజ రూపంలో ఉంటుంది. చిత్తం కామావృతమై శుక్రంలో కదిలి అలా ఏకత్వాన్ని పొందుతాయి. అప్పుడు ద్రావ్య స్థితిని పొందిన సమయంలో నరుడు స్త్రీ గర్భాశయంలో ఉంచటం జరుగుతుంది. ఆ వేళలో రక్తం బలంగా ఉంటే స్త్రీ, శుక్రం ఆధిక్యంలో ఉంటే పురుషుడు కలుగుతారు. శుక్రశోణితాల సమానత్వంలో ఏర్పడిన గర్భాలు షణత్వాన్ని అంటే నపుంసకత్వాన్ని పొందుతాయి. ఆ సంయోగ పదార్థం 1 రోజులో కణంగా మారి 5వ రోజు కల్లా బుడగంత అవుతుంది. 14వ రోజు నాటికి మిశ్రధాతు సంయుక్తమైన మాంసపు ముద్దగా మారుతుంది. అది ఘనీభవిస్తూ 20వ రోజు నాటికి క్రమంగా గర్భంలో పిండరూపంగా వృద్ధి పొందుతుంది. 25వ నాటికి బలం, శక్తి, పుష్టి ఏర్పడతాయి. అలాగే 1 నెల పూర్తి అయ్యే నాటికి పంచతత్వాలు ధరించగలిగినదవుతుంది.
రెండవ మాసం రాగానే చర్మం, మేధస్సు ఏర్పడతాయి. మూడవ మాసంలో మజ్జ, అస్థలు. నాలుగవ మాసంలో కేశాలు, వ్రేళ్ళు ఏర్పడతాయి. ఐదవ మాసంలో చెవులు, నాసికా రంధ్రాలు, వక్షం ఏర్పడతాయి. అప్పుడు కన్నులు మున్నగనవి ఏర్పడతాయి. కంఠం, రంధ్రాలు, ఉదరం, పృష్ఠం 6వ మాసంలోను, గుహ్యాదులు 7వ మాసంలోనూ ఏర్పడతాయి. 8వ నెలలో అంక ప్రత్యంగాలతో సంపూర్ణ రూపాన్ని పొందుతాడు. ఈ మాసంలోని జీవుడు ధాత్రి ధరించే జనన గర్భంలో అటు ఇటు కదులుతూ ఉంటాడు. 9వ మాసం రాగా ఓజోగుణం ఏర్పడి గర్భస్థ పిండం పరిపక్వత పొందుతుంది. అప్పటి నుండి ఆ శిశువుకు గర్భవాసం నుండి బయటపడే కోరిక పుడుతుంది. ఆడబిడ్డగానో లేదా మగబిడ్డగానో లేదా నపుంసకత్వంతోనో జన్మించడం జరుగుతుంది. 3 శక్తులు విశాలమైన కన్నులు, 6 కోశాలతో కూడుకొని పంచేంద్రియాలతో కలిపి 10 నాడులతో పరితుష్టుత పొంది 10 ప్రాణాలతో వాటి గుణాలతో కలిసి ఆ తత్వాన్ని ఎవడ తెలుసుకుంటాడో అతడే యోగ జ్ఞానం కలిగినవాడు. మజ్జ, ఎముకలు, శుక్రం, మాంసం, రోమాలు, రక్తం, బలం అలాగే 6 కోశాలతో కూడుకున్న ఈ పిండం ప్రాణికి పాంచభౌతిక శరీరం అవుతుంది. 9వ మాసం, 10వ మాసం వీటిలో పాంచభౌతిక దేహం స్పష్టంగా ఏర్పడుతుంది. ప్రసవకాలీన వాయువులచే నెట్టబడి అప్పుడు పొందే పీడచే వశం తప్పి తల్లి గర్భంలో ఉండి సుషుప్న నాడి ద్వారా శక్తిని పొంది త్వరగా బయటపడటానికై భూమి, జలం, హవిస్సు, భోక్త, గాలి, ఆకాశం అనే భూతాలచే పీడింపబడుతూ స్నాయుతంత్రికలచే బంధింపబడి ఉంటుంది. ఇవి మూలభూతాలుగా చెప్పబడ్డాయి. ఇవి 7 నాడుల మధ్యలో ఉంటాయి. చర్మం, ఎముకలు, నాడులు, రోమాలు, ఇందు 5 మాంసం, ఖగరాజ. ఈ 5ను భూమి యొక్క గుణాలుగా నేను చెప్తున్నాను. కశ్యప వంశ సంజాత. అలాగే జలం యొక్క 5 గుణాలు ఏ విధంగా ఉంటాయో విను. లాల, మూత్రం, శుక్రం, మజ్జ, 5వదైన రక్తం అనేవి నీటి యొక్క 5 గుణాలుగా చెప్పబడ్డాయి. నీవు మిక్కిలి ప్రయత్నంతో తెలుసుకోవలసినవి. గరుడ, ఆకలి, దప్పిక, నిద్ర, బద్ధకం, కాంతి అనేవి తేజస్సుకు సంబంధించిన 5 గుణాలుగా యోగులచే అంతటా పేర్కొనబడినాయి. రాగం, ద్వేషం, లజ్జ, భయం, మోహం అనేవి గరుడ వాయువు వల్ల పుట్టిన గుణపంచకంగా చెప్పబడింది. సంకోచం, ధావనం, లంఘనం, ప్రసారణం 5వదైనదిగా చెప్పబడిన నిరోధం అనేవి వాయువు యొక్క పంచగుణాలుగా పేర్కొనబడ్డాయి. ఘోషం, చింత, గాంభీర్యం, శ్రవణం, సత్య వివేకం, సత్యాసత్య వివేకం అనేవి గరుడ ఆకాశం యొక్క 5 గుణాలుగా ప్రయత్నంతో తెలుసుకోవాలి. చెవి, చర్మం, కన్నులు, నాలుక, ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు. చేతులు, కాళ్ళు, మాట, మల మూత్ర విసర్జకావయవ సంయుక్త గుదం ఇవి కర్మేంద్రియాలు. ఇడ, పింగళ, 3వదైన సుషుప్న, గాంధారి, గజచుహ, పూష, యశ, ఆలంబుష, కుహు, 10వదైన శంఖిని ఇవి పిండమధ్యంలో ఉండే ప్రధానమైన దశనాడులు. ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం, నాగం, కూర్మం, కృకరం, దేవదత్తం, ధనుంజయం అనే ఈ 10 దేహాలలో ఉండే వాయువులుగా చెప్పబడ్డాయి. సర్వ ప్రాణులకు కేవలం తిన్న ఆహారమే దాని పుష్టికి కారణమవుతుంది. మానవులు ఆహారం తిన్నంత మాత్రం చేతనే ప్రాణవాయువు శరీరంలోనికి సర్వసందుల్లోకి చేరవేస్తుంది. తిన్న ఆహారం వాయువుచే 2 విధాలుగా విభజింపబడుతుంది. అది గుదం వరకు నేరుగా ప్రవేశించి అన్నాన్ని వేరుగా, జలాన్ని వేరుగా చేస్తుంది. అగ్నికన్న పైన జలాన్ని పొందుపరిచి ఆ అన్నాన్ని జలం పైన అగ్నికన్నా క్రింద స్వయంగా ప్రాణం ఉండి నెమ్మదిగా అగ్నిని రగిలిస్తుంది. వాయువు ద్వారా రగులుకొనబడిన అగ్ని మలాన్ని వేరుగా, రసాన్ని వేరుగా చేస్తుంది. 12 మలమార్గాల ద్వారా మాలిన్యం శరీరం నుండి వేరుగాబడి బయటకు పోతుంది. చెవులు, కన్నులు, ముక్కు, నాలుక, దంతాలు, నాభి, శరీరం, గుదం, గోళ్ళు ఇవన్నీ మలాశ్రయాలు. ఇష్టామూత్రాలచే ఎక్కువగాను శుక్రశోణిత సంయోగ రూపాలలోనూ ఈ మలం అనేక విధాలుగా ఉంటుంది. ఇది షాట్కౌశికంగా పేర్కొనబడింది. వినతానందన, సామాన్యంగా 3,50,00,000 రోమాలతో కూడుకొని శరీరాలు ఉంటాయి. దంతాలు 32గా పేర్కొనబడ్డాయి. అలాగే 7 లక్షల కేశాలు, 20 గోళ్ళు ఉంటాయని చెప్పడం జరిగింది. సామాన్యంగా దేహంలో 1,000 ఫలాల ఎత్తు మాంసం ఉంటుంది. 4 కర్షముల ఎత్తు ఒక ఫలం, 16 మాషాల ఎత్తు ఒక కర్షం, 5 గురువింజల ఎత్తు ఒక మాషకం,
గరుడ 100 ఫలాల రక్తం ఉంటుందని పురాతనులు గ్రహించి ఉన్నారు. 10 ఫలాల మేధం దానితో సమానంగా చర్మం ఉంటాయి. 12 ఫలాల మధ్య ఉంటుంది. 3 ఫలాల మహారక్తం ఉంటుంది. 2 మానిడల శుక్రం ఉంటుంది. 1 మానిడ సున్నితం ఉంటుంది. శ్లేష్మాలు 6 ఫలాలకు పైన ఉంటాయి. అదే ప్రమాణంలో విష్మూత్రాలు ఉంటాయి. 360కి ఎక్కువగానే ఎముకలు ఉంటాయని చెప్పబడింది. ఈ విధంగా పిండం ఉంటుందని చెప్పబడుతుంది. దాని వైభవాన్ని తెలియజేశాను. కర్మానుసారంగా సుఖం, దుఃఖం, భయం, క్షేమం ప్రాప్తిస్తాయి. వాయువు గర్భం నుండి జీవుని బయటకు పంపించేటప్పుడు కాళ్ళు పైకి, ముఖం క్రిందికి ఉంటాయి. స్థల భాగంలో చేతులను జాను పార్శ్వాలలో ఉంచి వ్రేళ్లను పై భాగంలో పెడతాడు. జానువుల పైన చేతి వ్రేళ్లను ఉంచుకుంటాడు. జాను పృష్ఠంలో నేత్రాలను, జాను మధ్యంలో నాసికను, తత్వాలను ఉంచుతాడు. స్త్రీ గర్భంలో ఉండే జీవుడు ఇలా వృద్ధిని క్రమంగా పొందుతాడు. తిన్నదాని వల్ల, త్రాగిన రసాల వల్ల ఎముకలు కాఠిన్యం పొందుతూ ఉండగా అలా జీవిస్తాడు. ఆప్యాయని అనే పేరు గల నాడి నాభిలో బంధింపబడి ఉంటుంది. స్త్రీల యొక్క ఆంత్ర చిత్రానికి అది కూర్చబడి ఉంటుంది. స్త్రీల గర్భోదరంలో తిన్నవి, త్రాగినవి తిరుగుతూ ఉంటాయి. వాటిచే పుష్టి పొందిన దేహంతో ఆ ప్రాణి వృద్ధి పొందుతూ ఉంటుంది. అక్కడ ఎన్నో సంసార విషయ జ్ఞానాలు అతనికి స్మృతులుగా స్మరిస్తూ ఉంటాయి. అటు ఇటు పీడింపబడుతూ ఎంతో నిర్వేదాన్ని పొందుతాడు. పాపం మళ్ళీ ఈ విధంగా చెయ్యను, అనుభవించింది చాలు. ఇక్కడ ఈ గర్భం నుండి ఎలా బయటపడాలో దానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ గర్భావాసం నేను పొందదలుచుకోలేదు. పూర్వంలో అనుభవించిన ఏ దేవభూతాది జన్మలున్నాయో ఆ 100ల కొలది జన్మలను స్మరించుకుంటూ జీవుడలా విచారిస్తూ ఉంటాడు. పిమ్మట కాలక్రమంగా ఆ ప్రాణి అధోముఖుడై పరివర్తితుడై 9వ మాసంలో కానీ 10వ మాసంలో కానీ ఇక్కడ పుడతాడు. ప్రజాపత్య వాయు ప్రభావం వల్ల నెట్టబడుతూ బయటకు వస్తూ పీడింపబడతాడు. అప్పుడు దుఃఖపీడితుడై ఏడుస్తూ బయటకు వస్తాడు. ఉదరం నుండి బయటకు వస్తూ సహింపశక్యంగానే మూర్ఛను పొందుతాడు. వాయుస్పర్శ వల్ల సుఖం పొంది తిరిగి ఆ శిశువు చైతన్యాన్ని పొందుతాడు. అంతటా అతనిని అందరినీ మోహింపజేసి వైష్ణవి మాయ ఆవరిస్తుంది. దానివల్ల అతడు మోహంలో పడి జ్ఞానం కోల్పోతాడు. అలా ప్రాణి బాలభావంలోని పూర్వజ్ఞానం నుండి భ్రష్టస్థితిని పొందుతాడు. పిమ్మట కౌమారక అవస్థను, యవ్వనాన్ని, వృద్ధత్వాన్ని కూడా పొందుతాడు. ఇక మళ్ళీ అలాగే మరణం, తిరిగి జననం మానవుడు పొందుతూ ఉంటాడు. ఇలా ఈ సంసార చక్రంలో ఘటయంత్రంలా సంభ్రమిస్తూ ఉంటాడు. ఒకప్పుడు స్వర్గాన్ని, మరొకప్పుడు నరకాన్ని నరుడు పొందుతాడు. తన కర్మ ఫలితాన్ని బట్టి స్వర్గాన్ని, నరకాన్ని పొందుతాడు. ఒక్కొక్కప్పుడు కర్మలు అనుభవిస్తూ కొద్దిగా కర్మ మిగిలి ఉండగా భూమిపైకి పెడతాడు. ద్విజోత్తములు స్వర్గలోకమందు, నరకలోకమందు కర్మలు అనుభవిస్తూ ఉండగా ఇది జరుగుతుంది. నరకముల యందు మహాదుఃఖాన్ని పొందడం అనేది స్వర్గవాసులచే చూడబడుతుంది. నరకవాసులు దుఃఖపడుతూ ఉండగా చూచివారు మోదాన్ని పొందరు. స్వర్గంలో కూడా ఆరోహణ సమయంలో దుఃఖం ఎక్కువగా ఉంటుంది. అది మొదలుకొని నేను కూడా పడిపోతాను కదా అని మనస్సులో తలుస్తూ ఉంటాను. నరకలోక వాసులను వీక్షించి మిక్కిలి దుఃఖం పొందడం జరుగుతుంది. ఇదే గతిని నేను కూడా పొందుతానని రాత్రి పగలు సంతోషం లేకుండా ఉంటాడు. గర్భావాసం మిక్కిలి దుఃఖం. యోనిలో నుండి పుడుతున్నప్పుడు మరింత దుఃఖం. పుట్టిన పిమ్మట బాలభావంతో మహాదుఃఖం. వృద్ధత్వంలో అనంత దుఃఖం కదా. కామం, ఈర్ష్య, క్రోధం వీటి సంబంధం యవ్వనంలో సహింపలేని దుఃఖం. దుస్వప్నం, వృద్ధత్వం అనేది దుఃఖమయం. మరణ సమయంలో అత్యంత దుఃఖం. యమకింకరులచే నరకంలోకి లాగబడి అతడు అధోమార్గంలో పెడతాడు. మళ్ళీ గర్భంలో పడి పుట్టడం, మళ్ళీ మరణం. ఇది దుష్కరమైనది కదా. ఈ విధంగా ఈ సంసార చక్రంలో ప్రాణులు ఘటయంత్రంలా తిరుగుతూ ఉంటారు. పూర్వబంధాలచే బుద్ధులై అదే పనిగా బాధ పొందుతారు. ఖగమ 100ల కొలది దుఃఖాలతో సంకులమైన క్షేత్రంలో సుఖం అనేది కొంచెం కూడా లేదు. వినతాపుత్ర, కాబట్టి నరుడు మోక్షం కోసమై ప్రయత్నం చేయాలి. గర్భంలో ఉండే స్థితిని దీనినంతా నీకు చెప్పడం జరిగింది. నీ ప్రశ్న క్రమాన్ని అనుసరించి చెబుతాను. నీకు ఏదైనా అడగాలని కోరిక ఉన్నదా? గరుత్మంతుడు ఈ విధంగా అడిగాడు. నేను అడిగిన మహాప్రశ్నలు రెండింటికి మధ్యలో సమాధానాన్ని పొందాను. ఇక 3వ ప్రశ్నకు సమాధానాన్ని వివరించెదవుగాక. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పసాగాడు. చనిపోయిన వానికి ఏ విధంగా కర్మను ఆచరించాలని నీవు అడిగావు కదా. దానికి చెప్పబడే సమాధానం విను, సంక్షేపంగా తెలియజేస్తాను. మరణం బాగా దగ్గర పడిందని తెలిసిన తరువాత ఆ పురుషుని గోమయాలతో, చక్కని మట్టితో తీర్థోదక
కుశోదకాలతో స్నానం చేయించాలి. పిమ్మట పవిత్రాలై మంగళప్రదాలై స్వచ్ఛములైన వస్త్రాలను ధరింపజేసి గోమయంతో అలికిన నేలపై ముందు దర్భలను పరిచి వాటిని దక్షిణాగ్రాలుగా ఉంచి వాటిపై నువ్వులను చల్లి అందు పరుండజేయాలి. ఆ వ్యక్తి తలను తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉంచి నోటిలో చిన్న బంగారం ముక్కను వేయాలి. ఖగరాజ అక్కడ సాలగ్రామ శిలను తులసిని ఉంచాలి. పిమ్మట ఆ సమీపంలో ఆవు నీతి దీపాన్ని ఉంచి దానిని వెలిగించాలి. ముందు ప్రణవం చేసి నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. పిమ్మట పూజాదానాలు చేయబడాలి. అనంతరం పుష్పధూపాదులతోనూ నారాయణుని అర్చించాలి. సాష్టాంగ నమస్కారాలతోనూ పుణ్యప్రదాలైన స్తవాలతోనూ ధ్యాన యోగంతోనూ పూజించాలి. విప్రులకు దీనులకు అనాథులకు దానాలు ఇయ్యాలి. పుత్రుని యందు మిత్రుని యందు కలత్రమందు క్షేత్రధాన్య ధనాదుల యందు మమత్వాన్ని వదిలిపెట్టాలి. విష్ణువు యొక్క పాదాలను హృదయమనందు స్మరిస్తూ స్వజనులు మరణిస్తూ ఉండగా లేదా గొప్ప ఆపదలో ఉండగా ఆ పుత్రుడు మున్నగవారు ఉచ్చైస్వరంతో పురుష సూక్తం పఠించాలి. మృత్యువు సమీపిస్తూ ఉండగా చెయ్యవలసిన కర్మనంతా నీకు చెప్పడం జరిగింది. ఈ అధికమైన కర్మను వచ్చే ఫలితాన్ని నేను నీకు సంక్షేపంగా వివరిస్తాను. స్నానం వల్ల శరీరానికి శుచిత్వం ఏర్పడి అపవిత్రత దూరమవుతుంది. విష్ణు నామస్మరణం వల్ల అతని జ్ఞానం కలిగి సర్వోత్తమ ఫలితాలు చేకూరుతాయి. దర్భతూలి ఆతురుని స్వర్గానికి తీసుకొని పోతుంది. సంశయం లేదు. దర్భల పరిచితిలో చల్లి స్నానం చేయిస్తే అది యజ్ఞంలోని అవభృత స్నానం అంత గొప్పది. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, లక్ష్మి అలాగే అగ్నిమండలమందు ఉపస్థితులై ఉంటారు. అందువల్ల మండలం ఏర్పాటు చేయాలి. తూర్పు దిక్కుగా కానీ ఉత్తరం దిక్కుగా కానీ తలను ఉంచి కర్మ చేస్తే ఉత్తమ లోకానికి పెడతాడు. ఖగమ, జీవుల పాపం కూడా తక్కువ అవుతుంది. పంచరత్నాలను నోటిలో వేస్తే జీవునిలో జ్ఞానం మొలకెత్తుతుంది. తులసి, బ్రాహ్మణులు, గోవులు, విష్ణువు, ఏకాదశి ఈ 5ను ఖగమ సంసారమనే సాగరములో మునిగిపోతున్న నరులకు నౌకల వంటివి. విష్ణువు, ఏకాదశి, గీత, తులసి, విప్రుడు, ధేనువులు ఈ 6 స్థానాలు సారం లేని దుర్గమమైన సంసారంలో భక్తిని ప్రసాదించేవి. ఓంకారపూర్వకంగా నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించే నరుడు సాయుధ్యాన్ని పొందుతాడు. ఇందు సంశయం లేదు. పూజ వల్ల నా లోకాన్ని పొందుతాడు. వెంటనే సమీపంలో స్వర్గానికి పెడతాడు. పురుష సూక్త పఠనం వల్ల బంధమోహం నుండి విడిపడి నా యందు ఆసక్తి కలిగి జ్ఞానాన్ని పొందుతాడు. కశ్యప వంశ సంజాత, ఈ జ్ఞాన సాధనాలలో దేనికి ఆధిక్యం ఉంటుందో ఆయా ఫలాలను కూడా అలాగే ఆధిక్యం ఉంటుందని గ్రహించు. యథాశక్తిగా దానాలు ఇయ్యాలి. దానివల్ల అతడు ఎల్లప్పుడూ ప్రీతి పొందుతాడు. స్నానాదుల వల్ల వచ్చే ఫలాన్ని దీనినంతా నీకు నేను చెప్పడం జరిగింది. బ్రహ్మాండంలో ఏ గుణాలు ఉన్నాయో అవన్నీ మానవ శరీరంలో ఉంటాయి. పాతాళం, భూమి, పర్వతాలు, లోకాలు అలాగే మిగిలిన ద్వీపాలు, సాగరాలు, ఆదిత్యాది గ్రహాలు అన్నీ పిండాండం మధ్యలో ఉన్నాయి. పాదాల క్రింద భాగం తలంగా తెలుసుకోవాలి. పాదాల పైభాగం వితలంగా తెలుసుకోవాలి. జానువుల యందు సుతలం ఉందని గ్రహించు. శక్తి ప్రదేశంలో తొడల భాగంలో మహాతలం, ఊరువుల యందు తలాతలం, గుహ్యస్థానంలో రసాతలం, కటి ప్రదేశంలో పాతాళం, పాదం యొక్క మొదటి నుండి ఉన్నట్లుగా విద్వాంసుడు గుర్తిస్తాడు. నాభి మధ్యంలో భూలోకం, దానికి పైన భువర్లోకం, హృదయంలో స్వర్గలోకం ఉన్నట్లు గ్రహించాలి. కంఠదేశంలో మహర్లోకం, ముఖభాగంలో జనలోకం, లలాటంలో తపోలోకం, మహాబ్రహ్మరంధ్రంలో సత్యలోకం ఈ విధంగా 14 భువనాలు ఉన్నాయి. శరీర త్రికోణంలో మేరువు ఉన్నది. అధకోణంలో మందరం ఉన్నది. దక్షిణంలో కైలాసం, వామభాగంలో హిమాచలం ఉన్నది. ఊర్ధ్వభాగంలో నిషధం, దక్షిణంలో గంధమాదనం, వామరేఖంలో మలయం, రమణం ఈ 7ను కులపర్వతాలుగా ఉన్నాయి. అస్థిస్థానంలో జంబుద్వీపం ఉంది. శాఖద్వీపం మధ్యస్థానంలో ఉన్నది. మాంసంలో కుశద్వీపం ఉన్నది. శిరలలో క్రౌంచద్వీపం ఉన్నది. త్వచ భాగంలో శాల్మలి ద్వీపం ఉంది. రోమాల సమూహంలో ప్లక్షద్వీపం ఉన్నది. నఖాలలో పుష్కర ద్వీపం ఉన్నది. ఆ తరువాత సాగరాలు ఉన్నాయి. మూత్రంలో క్షారోదం, అలాగే క్షారతత్వంలో క్షీరసాగరం, శ్లేష్మతత్వంలో సురోదది, మధ్యస్థానంలో ఘృతసాగరం, రసంలో రసోదది, రక్తంలో దధిసాగరం ఉన్నట్లు తెలియాలి. లంబికా స్థానంలో మాసలం,
స్వాదోదక సాగరం, శుక్రంలో గర్భోదక సాగరం ఉన్నాయి. నాద చక్రంలో సూర్యుడు ఉన్నాడు, బిందు చక్రంలో చంద్రుడు ఉన్నాడు, లోచనాస్నస్తుడై కుజుడు ఉన్నాడు, హృదయంలో బుధుడు ఉన్నాడు, విష్ణు స్థానంలో గురుడు ఉన్నాడు, శుక్రంలో శుక్రుడు ఉన్నాడు, నాభిస్థానంలో మంధుడు శని ఉన్నాడు, ముఖంలో ఎల్లప్పుడూ రాహువు ఉన్నాడు, పాయుధ స్థానంలో కేతువు ఉన్నాడు. శరీరంలో గ్రహమండలం ఈ విధంగా విభజింపబడి ఉన్నది. పాదతలం నుండి శిరస్సు వరకు ఎలా గ్రహాలు ఉన్నాయో చెప్పడం జరిగింది. ఈ సంసారంలో ఎవడు పుడుతూ ఉంటారో వారు చనిపోతూనే ఉంటారు, సంశయం లేదు. ఆకలి, దప్పిక, రౌద్రమనే తాపం వల్ల వచ్చే మూర్ఛనం తప్పవు. తేళ్ళు, దోమలు, ఈగల వల్ల కలిగి ఇటువంటి పీడల వల్ల వచ్చే బాధలన్నీ రౌద్రాలే. కాలం నిండిపోగా సర్వ ప్రాణులకు వినాశనం సంభవిస్తుంది. యమలోకానికి వెళ్ళే వారిని మున్ముందుగా ఉంచి భటులు తరుముతూ ఉంటారు. తప్తవాలకం అని నరకం మధ్యలో పడవేసి భగభగమండే అగ్నిలో మధ్య భాగంలో కూలదోస్తారు. గరుడ పాపిష్టులై అధములై దయాధర్మాలు విడిచిపెట్టిన వారిని యమకింకరుడు జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతూ లాగుకొని పోతూ ఉంటారు. ఆ పాపాత్ములు యమలోకంలో నివసిస్తారు. యమ కుటియందు యమసభాగృహం ఉన్నంత కాలం అతనికి జన్మ అనేది ఉండదు. గరుడ, ఈ విధంగా మర్త్యలోకంలో ప్రాణి తన కర్మల వల్లనే వాటిని అనుసరించి సంభవిస్తాడు. ఎవరైతే సంసారంలో ఉద్భవిస్తారో వారు మరణించి తీరుతారు, సంశయం లేదు. గర్భంలో పడిన జీవికి ఆయువు, కర్మ, ధనం, విద్య, మరణం అనే ఈ 5 సృజింపబడి ఉంటాయి. కర్మ వల్లనే ప్రాణి పుడతాడు, కర్మ వల్లనే తిరిగి లయమవుతాడు. సుఖం, దుఃఖం, భయం, క్షేమం అనేవి కర్మ వల్లనే తప్పనిసరిగా లభిస్తాయి. తల క్రిందికి కాళ్ళు పైకి పెట్టి ఉన్న శిశువును వాయువు గర్భం నుండి బయటకు నెట్టుతూ ఉంటుంది. పుట్టగానే వెంటనే వైష్ణవమాయ పూర్తిగా మోహింపజేస్తుంది. తన కర్మ వల్ల చేయబడిన సంబంధం ప్రకారంగా జంతువు, ప్రాణి జన్మను పొందుతాడు. సుకృతం వల్ల ఉత్తముడు, భోగవంతుడు, భాగ్యవంతుడు, సత్కుల సంజాతుడు అవుతాడు. చేసిన ఆయా దుష్కృతం వల్ల హీనకులంలో పుడతాడు. దరిద్రుడు, వ్యాధిగ్రస్తుడు, మూర్ఖుడు, పాపాత్ముడు, దుఃఖభాజనుడు అవుతాడు. ఖగరాజా, ఇక మీదట నీకు ఏమి చెప్పమంటావు? ఇది శ్రీ గరుడ మహాపురాణం ఉత్తరఖండం 2వ అంశమనబడే ధర్మకాండ ప్రేతకల్పంలో శ్రీకృష్ణ గరుడ సంవాదంలో ప్రాణి పుట్టుక, శరీరంలోని విశేషాలు అనే 32వ అధ్యాయం సమాప్తం.